హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కడాయిలోకి బాగా కడిగిపెట్టిన పచ్చిరొయ్యలను తీసుకుని నీళ్లు బాగా ఊరేంత వరకు మగ్గనివ్వాలి. ఈ గ్యాప్లో 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలా తీసుకున్నాక మెత్తటి పేస్ట్లో తయారు చేసుకోవాలి. తర్వాత నీళ్లు బాగా ఊరిన తర్వాత ఆ పచ్చిరొయ్యలను సపరేట్గా ఒక ట్రేలోకి తీసుకోవాలి. తీసుకున్నాక కడాయిని బాగా శుభ్రం చేసి దానిలో తగినంత నూనె పోసి ఆ నూనెలో కొద్దిగా పసుపు వేసి ముందుగా సపరేట్గా చేసుకున్న పచ్చిరొయ్యలను బాగా వేయించుకోవాలి. పచ్చిరొయ్యలు బాగా వేగిన తర్వాత వాటిని మళ్ళీ ఒక ట్రేలోకి సపరేట్గా తీసుకోవాలి. ఈ గ్యాప్లో 4 పచ్చిమిర్చి తీసుకుని వాటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఆ నూనెలో 4 పచ్చిమిర్చి వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకుని ఉల్లిపాయ ఒకసారి కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దానిని బాగా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయ ముద్ద అనేది బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలండి. అలా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇది ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర ఇంకా వేరే ఐటమ్స్ వేసి ఇలా ఇంట్లో హోమ్ మేడ్ మసాలా అండి ఇది. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ ముద్దంతా బాగా వేగిన తర్వాత మనకి సరిపడా కారం వేసుకుని వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా ముద్ద అనేది పచ్చిరొయ్యలకు బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, మనకు కావాల్సినంత వాటర్. ఆ వాటర్ యాడ్ చేసుకున్నాక కలుపుకుంటూ ఉండాలి. వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేయొచ్చండి, నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అలా మరుగుతూ ఉండగా కడాయికి మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఎంతో టేస్టీ అయిన పచ్చిరొయ్యల వేపుడు రెడీ.